ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ సంచారం వృషభంలో ఏదైతే సంచారం చేస్తున్నారో ఈ యొక్క ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు మనం చూడవచ్చు అని తెలుసుకుందాం. మకర రాశి లేదా మకర లగ్నం. ఈ మకర రాశి వాళ్ళు గత దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందులు, ఒడదొడుకులు, కుటుంబంలో ఇబ్బందులు, అటు ఆర్థికపరమైన ఇబ్బందులు, ఉద్యోగంలో ఇబ్బందులు, సో ఆస్తి విషయంలో తగాదాలు, ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ యొక్క మే 1, 2024 నుంచి గురువు గారు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు. సంపూర్ణమైన గురుబలం ఉంటున్నది, సంపూర్ణమైన రాహుబలం ఈ సంవత్సరము, సంపూర్ణమైన శని బలం కూడా ఉంటున్నది. సో అనుచేత మకర రాశి వాళ్ళ ఎటువంటి ఒక ఆలోచించాల్సిన అవసరం లేదు. సంతానం కాని వాళ్ళకి సంతానమయ్యే సూచనలు, వ్యాపారం నిమిత్తం దూర ప్రయాణాల చేయవలసి రావడం లాంటిది, వాటి నుంచి మంచి లబ్ధి పొందుకోవడము, కొత్త మిత్రుల పరిచయం అవడము, లేదా పాత మిత్రులతో మీరు గొడవ పడి ఉంటే మళ్ళీ మీరు వాళ్ళతో కలుసుకోవడం లాంటిది. తర్వాత మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుంది. స్పోర్ట్స్లో పనిచేసే వాళ్ళకి కూడా చాలా అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే తృతీయ స్థానంలో రాహు ఉంటున్నాడు కాబట్టి సో వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. తీర్థక్షేత్రాల దర్శనం చేసుకోవడము, వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు ఉంటుంది. మొత్తానికి మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. అయితే మీ యొక్క దశాభుక్తి అది కూడా బాగున్నట్లు కనుకైతే మరిన్ని శుభ ఫలితాలు, ఈ ఇన్ని రోజులు మీరు ఏదైతే కష్టపడి ఉన్నారో ఈ సంవత్సరం అంత సుఖం చూస్తారు, అంత హ్యాపీగా ఉంటారు, అంత ప్రశాంతత ఉంటుందని చెప్పుకోవచ్చు. మెయిన్ మానసిక ప్రశాంతత ఉంటుంది, మీకు ఆదాయం బాగుంటుంది. సో మీకు ఉద్యోగం విషయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వైవాహిక జీవితంలో కావచ్చు, మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతతో జీవించడానికి ఒక రోజులు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంటే దూర ప్రయాణాలు చేసే ఆస్కారం ఉంటుంది. తీర్థక్షేత్రాల దర్శనాలు, ఇన్ని రోజులు మొక్కుబడి కట్టుకున్న వాళ్ళు ఈ సమయంలో ఆ మొక్కుబడి తీర్చే అవకాశాలు ఉంటాయి. చక్కగా కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు మీకు కలిసి వస్తాయి ఒక సంవత్సరంలో. తర్వాత గృహం కట్టుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి కూడా ఈ ఒక సంవత్సరం కలిసి రావడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు మిమ్మల్ని ఎవరైతే అసహించుకున్నారో, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళే మీ దగ్గరికి రావడము, మీతో స్నేహంగా ఉండడము, మీతో మాట్లాడాలని కోరుకోవడము, సో ఇలాంటివన్నీ మీకు రాబోయే రోజుల్లో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. గ్రాడ్యువల్లీ ఈ చేంజెస్ కనిపిస్తాయి. మే 1వ తేదీ నుంచి అంటే మే 1వ తేదీ నుంచి కాదు, జూన్, జూలై పోతూ మీకు మంచి జీవితం అనేది అందుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం బాగుంటుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృత చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి. దత్తాత్రేయ లేదా షిరిడి ఆలయంలో ఈ యొక్క శనగుగ్గులు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి పసుపు నీళ్లు మరియు పెరుగుతో అభిషేకము, కుంకుమార్చన లాంటివి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు.